ఏ ఎందుకు ఊతానవరు అట్లా ఊకాయ నూరు గులగుల పెడుతుంది తింటానికి ఏమన్నా దుకాణంలో పోయితే రాడు. చల్ నాకు డబ్బులు ఎక్కడిరా. మరి ఎట్లా రందీపు ఇప్పుడు నాకు ఏదో ఒకటి తినబుద్ధి అవుతుంది. పోనీ రేగ్గాల పోదామా? ఏ రేయి పనులు ఇంకా కాలేరు, మొత్తం పచ్చికాయలే ఉన్నాయి. మరి ఏం తిందాం? రందీపు బొందలో కందికాయలు తిందాం. రేయ్ నీకెప్పుడు బొందలో కందికాయలు, శ్మశానంలో కుండలు ఈ తప్ప నీకు ఇంకేం గుర్తురావారా? బొందలో కందికాయలు అంటే బొంద మీద కావు, మనం పొక్క తీసి అందులో కాయలు వేసి పైన నిప్పు పెట్టి ఉడకబెట్టుకొని తినే కాయలు. బొందలో కందికాయల బా, ఇది వెరైటీ ఉన్నదిరా. అయినా నీకెట్లా తెలుసురో? రణదీపు బొందలో కందికాయలు మస్తు ఉంటాయి ఆట, నీళ్లు లేకుండా ఉడకబెట్టుడాట. మా తాత చిన్నప్పుడు గొడ్లో పోయినప్పుడు ఆట బాగా తినేదాట, మా తాత చెప్పిండు నాకు. అవునారా? అయితే మనం ఖచ్చితంగా తినాలిరా అయితే. అవును కానీ మరి ఇప్పటికిప్పటి కందికాయలంటే ఎడ దొరుకుతారు? మీరు వేయలేదు, మేము వేయలేదు ఆ తోట, కందికాయ తోట. రందీపు నువ్వు చిన్న పోరని లెక్క మాట్లాడతాను. మీకు మాకు లేకపోతే ఊళ్ళందరికి లేవా? అందరు వేయలేదా? అంటే చేద్దామంటాను అంతేగా. రైతు మరి పంప సర్ప రందీపు నేను బొందలో కందికాయలు ఎట్లా చేసుడో మర్చిపోయినా. మళ్ళీ ఒకసారి మా తాతని అడిగిపోవంప. కాదే తాత, బొందలో కందికాయలు చేసుడు ఎట్లా నేను మర్చిపోయినా. ఒక్క దోరుడు ఆకులు పెట్టుడు, మీదికెళ్ళి ఆ కాయలు కోసుడు, కాయల మీదకెళ్ళి ఆకులు పెట్టుడు, మంట చేసుడు. సరే మరి రే సంజయ్, ఇటెందుకు తీసుకొస్తాను రా? మూతికాకులు ఉన్నాయి, కోసుకోపోదామని. ఇక పోయి మంచిగా కొంచెం మంచిగా ఉన్నదిరా. ఇక్కడ పొక్కదవి ఇక వేద్దాం. సరే కట్టే తెలియదు. చిన్న నేను మట్టి తీసుడు చేరుసాగా. రే తగ్గేది కనబడతలేదా? మట్టి తీయాలని తెలియదా? తీ తారాడు, ఎందుకంత ఆవేశపడతాను? జరుగు. ఇది సరిపోద్ది కానీ ఆవురా తవ్వకి, లోతు సరిపోద్ది. ఎట్లా పెట్టుకుంటా సరిపో. రందీపు కందికాయలు ఇక ఆకులు పెట్టుడే కారా సంజయ్ మీద? పెట్టు.
కొంచెం కూడా గ్యాప్ ఉండద్దు అట్రా దీపు. నెక్స్ట్ ఏందిరా మరి? లైట్గా మట్టి కప్పాలరా, లైట్గా. ఇక బొంద పెట్టినాం కదా దీపు, కట్టెలు తెచ్చి పైన వంట పెట్టాలి. ఓకే రా. మన కోసం ఎవరో గడ్డి ఉంచి వేయాలరా. ఇంకేంది తీ మరి. సంజయ్గా భర్తగాడు మరి చింటిగాడు ఎటు పోయి ఉంటారు? ఏమో వాళ్ళు ఇటు పోతే మనకేంది చెప్పు. వాళ్ళు వస్తే ఇంకొన్ని అది కందికాయలు ఎక్కువ అవసరమా? ఆ చింటిగాడు అయితే మొత్తం ఆడే ఎగబడుతుంది కక్కుతుంది. అవును మంచిగా అయినాయి అంటావా? టైం పడుతుంది అనుకుంటా. ఇంకా గడ్డి కొంచెం తెచ్చేద్దాం. చీకటమ్మ చీకటి కమ్మనేమో చీకటి. గడ్డి అయితే మనం మంచిగా దొరుకుతుంది. వెనక వచ్చింది అదేది ఇంకా ఎట్లాగో అయ్యాంతలో మనం ఏదో ఒక ఆట ఆడదాం. బట్ట లేట్ అయ్యేటట్టున్నాం. అదే చూద్దాం. దూదపుల్ల దూడుపుల్ల ఆడదాం. ఫస్ట్ నేనే పెడతా. తుండి ఆడద్దు. తుండి ఆడితే పోలీసులో చెప్తా. చూసినావు నేను ఇచ్చుకోను. ఎంతసేపు ఆరా? నిదానమే ప్రధానం అన్నారు పెద్దలు తెలుసా. చెప్పు. ఎంతసేపు రాతున్నది చేసిన కన్నీరా దొంగ బరబ్బరు పెడతాను. ఇగో ఇక్కడ సమర్బడి తాత చూడాడు కానీ రే మంట ఎక్కువ మండుతలేదు. అవి ఉడుకుతాయి ఉడికాయో కొన్ని కట్టెలు తెచ్చేద్దాంపా. అది సరిపోతే ఏహే చేసుడే కావాలరా. నువ్వు మాట్లాడు.
ఊకి ఇదేనా రా వేరే ఆట ఆడందా ఇంకేం ఆడతావు? వేరే ఆట నాకు ఇష్టం. అరే తెరిచావు. ఈ ఆట ఆడదు, నువ్వు కొడతాను, నేను ఇచ్చుకోను. మరి ఇంకా వేరే ఆట ఆడదాం. మరి ఉడికే ఉంటుంది దా తీద్దాం. తీద్దాం పట్టు. ఉడికినాయా? ఉడికినాయా? ఉడికే ఉంటుంది. వేడి బాగుంది. నేను నిమ్మలంగా తిన్నా. ఒకటి పోతే నీకు ఒక్కటి కూడా ఇయ్య చెప్తాను. ఖాళీ నాది తీరా నువ్వు కూడా చూస్తాను. ఏదైనా కాల్తాను తీరా, నువ్వు ఏం తింటావు? పడద్దు ప్రతి ఒక్కరి కూడా ఇయ్య. తీరా నేను ఇయ్య కాలుతాను. భూమి గింతగానం కాలుతాని, గింతగానం ఉడికినాయి. మంచుతున్నాయరా. ఉంటాయి మనయ్య కాయలు. ఇవన్నీ తీసి మరి ఇంకో సంచిలేద్దాం. బడు దేంట్లో ఎత్తు చల్లగా ఉన్నాయి కదా. ఆకులు వేద్దాం బట్ జీబులే ఇంటి పడి అబ్బో గింతగానం కాలుతానే. తొందర చేతులు కాలుతానే. రాదా కాలేదు నాకు, నీకు కాదు. అందులో ఇవి కాలుతానే అంటే జరుగు. కాలుతానే కానీ సూపర్ ఉన్నాయి అసలు. నిజమేరా. అయితే కానీ మీ తాత మాత్రం సూపర్ ఐడియా ఇచ్చిండ మనకైతే. మా తాత అంటే ఏందనుకుంటాను. మంచిగా ఉన్నాయి టేస్ట్ మాత్రం. ఎక్కువ తినకు, ఏమైతే నాకు వద్దా. హాయ్ ఫ్రెండ్స్, ఈ కందికాయలు నీళ్ళు లేకుండా ఉడకబెట్టుకుని తినడం సూపర్నే ఫ్రెండ్స్. మీరు కూడా అప్పుడప్పుడు ట్రై చేయండి. చేనుల కాడికి అటు ఇటు పోతూ ఉంటారు కదా, ట్రై చేయండి. హైలైట్ టేస్ట్ ఉన్నాయి. ఇప్పుడైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ నా అభిలాష A to Z. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.